జనరల్‌గా పెద్దవాళ్ళు చేసే తప్పులు, పాపాలకి పిల్లలకి రిజల్ట్ కనబడుతుంది అంటూ ఉంటారు కదా! కానీ పిల్లలు చేసే తప్పుల వల్ల పెద్దలు మాట పడాల్సొస్తది ఖచ్చితంగా అనే టైప్‌లో అయితే ఉందనమాట ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ అయితే మాత్రం. నిజానికి ఎగ్జామ్స్‌లో పాస్ అవ్వడానికే స్లిప్పుల్ని జాగ్రత్తగా నోట్లో పెట్టుకొని అయితే వెళ్తా ఉన్నారు సంతోష్ శోభన్ గారు. పెళ్ళిళ్ళొచ్చినా గానీ తనకంటూ ఏ జాబు చేయకుండా తన బట్టలు గూడా తను కొనుక్కోలేని సిచ్యువేషన్‌లో ఉన్న అతను ఒక అమ్మాయికి పరిచయం అయ్యి, ఆ అమ్మాయితో లివింగ్ టుగెదర్ వరకు ఎలా వెళ్లారు? మరి చివరిలో ఆ అమ్మాయి అసలు ఏదైనా హోప్ ఉండాలి కదా! మనం పైకొస్తాం, సక్సెస్ అవుతాం అనడానికి. అదేది నీ దగ్గర కనబడట్లేదు అని ఆ అమ్మాయి వదిలేసిందా? లేదు మరి అంత లవ్ చేసుకున్న వాళ్ళు ఎందుకు విడిపోయారు? ఇవన్నీ మెయిన్ కాన్సెప్ట్‌గా అయితే చూపిస్తూ ఉన్నారనమాట. కాకపోతే ఆ అమ్మాయికి వేరే సంబంధం చూసే టైంలో అతనితో పాటు అతని పేరెంట్స్ కూడా మాట పడాల్సొచ్చింది. అది మాత్రం కొంచెం అందరికీ కనెక్టింగ్‌గా ఉంటది. ఓవరాల్‌గా మనకి చూపించింది ఏంటి అంటే ట్రైలర్‌లో బాధ్యత లేకుండా అసలు ఏ గోలు లేకుండా ఉండే అబ్బాయికి మంచి అమ్మాయి పరిచయం అయితే ఆ లైఫ్ ఎలా మారింది ఏంటి అదంతా కూడా మూవీలో చూపిస్తారని తెలుస్తుంది. కొంచెం ఎమోషనల్‌గా కూడా కనెక్ట్ అయ్యే పాయింట్స్ చాలా ఉన్నాయన్నమాట. సో చూద్దాం మరి సంతోష్ శోభన్ గారికి అయితే ఈ టైంలో ఒక మంచి హిట్ రావాలి. ట్రైలర్ ప్రకారం అయితే మాత్రం యూత్‌ని బాగా అట్రాక్ట్ చేసే ఎలిమెంట్స్ ఉన్నాయి. అలాగే ఫ్యామిలీ బాండింగ్ కూడా చూపిస్తూ ఉన్నారనమాట. మరి మూవీ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది మాత్రం మనం వ్యాలంటైన్స్ డే వరకు వెయిట్ చేసి చూడాల్సిందే. ఇది నాకు ట్రైలర్ చూసిన తర్వాత అనిపించింది. మరి మీకేమనిపించింది అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే ఇన్స్టా, ఫేస్బుక్‌లో ఫాలో చేయండి. యూట్యూబ్‌లో సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ప్రసాద్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.